తెలుగు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన అంశం సోనియా గాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారన్నది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ బరిలో నిలబడాలని మొదటి నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో కూడా ఈ అంశాన్ని చాలా ప్రధానంగా తీసుకున్నారు. వరుసగా కథనాలు కూడా మీడియాలో వస్తున్నాయి. సోనియా గాంధీ తెలంగాణ నుంచి, అందున ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయబోతున్నారు లోక్సభకు అని. మరి సోనియా గాంధీ ఎందుకు అనే దానిపైన కూడా ఒక విశ్లేషణ ఉన్నది. సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయడం వలన దేశ రాజధానికి ఢిల్లీకి తెలంగాణ దక్షిణాది అతి సమీపంలోనే ఉన్నది, చేరువలో ఉన్నది, దూరమేం కాదు అనే ఒక మెసేజ్ కూడా పంపడం. గతంలో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ ఢిల్లీలో అధికారంలోకి, అంటే కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే ఒక బలమైన నమ్మకం ఉన్నది. ఈసారి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా దక్షిణాది పైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినాయి. దక్షిణాది నుంచి సోనియా గాంధీ పోటీ చేయడం వలన కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ పైన ఎట్లయితే ఉన్నదో అసెంబ్లీ ఎన్నికల విషయంలో, లోక్సభ ఎన్నికల్లో కూడా ఇక్కడ పోటీ చేయడం వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇక్కడ సోనియా గాంధీ పోటీ చేసే ప్రభావం తప్పకుండా ఉంటుందని బలంగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూ ఉన్నది. దీంతో పాటుగా కర్ణాటక, తెలంగాణలో కలిపి 45కు పైగా లోక్సభ స్థానాలు, రమారమి 45 వరకు ఉన్నాయి. ఈ 45 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నదని, ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిల అక్కడ జాయిన్ అయ్యింది కాబట్టి ఆ మేరకు ప్రభావం ఉంటుందని ఒక బలమైన చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉన్నది. సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేయడం వలన వారు అనుకున్న టార్గెట్ మొత్తం దక్షిణాదిన 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 129 లోక్సభ స్థానాల్లో 40 స్థానాలు కనుక కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోగలిగితే 2019 ఎన్నికల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ చాలా బలహీన పడిపోయిన దేశవ్యాప్తంగా ఈసారి ఒక 150 నుంచి 200 తెచ్చుకోగలిగితే ఇండియా కూటమిలోని పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నది. దక్షిణాదిన వీలైన ఎక్కువ స్థానాలు తెచ్చుకోగలిగితే కనుక ఆ మేరకు నార్త్ ఈస్టు, ఆ తర్వాత ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాను ఈ రాష్ట్రాల్లో, బీహార్ నుంచి మిత్రపక్షాల నుంచి కొంత తన సొంత బలం ద్వారా కొన్ని సీట్లు గెలుచుకుంటే కనుక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, తాము అనుకున్న విధంగా విజయాన్ని సాధించడానికి మార్గం దొరుకుతుందనే భావన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అందుకే దక్షిణాదిన బీజేపీ, కాంగ్రెసు ఈ రెండు బలహీనంగా ఉన్నవి. ప్రధానంగా బీజేపీ చాలా బలహీనంగా ఉన్నది కర్ణాటక మినహాయిస్తే. కాబట్టి సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేయడం వలన తెలంగాణలో శ్రేణులకు కొత్త ఉత్సాహం వస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపు ఉంటుంది. దీంతోపాటు ఖమ్మం జిల్లా నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తే కనుక ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది, దాదాపు అన్ని స్థానాలు గెలుచుకున్నది కాబట్టి అక్కడ ఆ జిల్లాలో గెలుపు చాలా సునాయాసం అవుతుంది. పైగా మెజార్టీతో చూసుకోవాల్సింది తప్ప మరో అంశం లేదు. నల్లగొండ అయినా, మహబూబ్నగర్ అయినా, ఖమ్మం అయినా, వరంగల్ అయినా సరే ఎక్కడి నుంచి అయినా సోనియా గాంధీ తప్పకుండా గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన ఒక సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల వరకు లోక్సభ స్థానాలు గెలవబోతున్నదని అంచనా వచ్చింది, పబ్లిక్ ఒపీనియన్ ఉన్నది. కానీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 15 టార్గెట్ అనుకుంటే కనీసం 12 స్థానాలను గెలవాలని బలంగా భావిస్తున్నది. ఇక్కడ పోటీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండింటి మధ్య కాంగ్రెస్కు పోటీ ఉంటే కనుక ఇందులో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నదని, మొన్ననే అసెంబ్లీ ఎన్నికలైనవి, పార్టీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వానికి సరిపడా బోటాబోటి మెజార్టీ వచ్చింది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగితే కనుక ప్రజల్లోనూ పార్టీ శ్రేణుల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో కూడా కొత్త ఉత్సాహం, ఊపు వస్తుంది. పార్టీని ఆమె సోనియా గాంధీ పోటీ చేయడం వలన పార్టీ మళ్ళీ రాబోయే 5 ఏళ్లలో కూడా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది, పార్టీ బలపడుతుంది, స్థిరపడుతుందనే భావన కూడా కాంగ్రెస్ నాయకుల్లో చాలా బలంగా ఉన్నది. అందువల్ల సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే గట్టి తలంపు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నది. ఒకవేళ ఆమె లోక్సభకు రాకుంటే కనుక రాజ్యసభకైనా పంపాలని అనుకున్నారు. కానీ సోనియా గాంధీ లోక్సభకు పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించబోతున్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క
ఆమె తరఫున నామినేషన్ వేయబోతున్నట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చినాయి. బహుశా మరికొద్ది రోజుల్లో ఈ సర్వేలు తర్వాత మునుపటి కాంగ్రెస్ పార్టీ కాదు, చాలా పక్కా వ్యూహంతో పకడ్బందీగా వాళ్ళు వెళ్తున్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమైన ఏ వాదన వచ్చినా, ఏ ఇంటర్వ్యూ వచ్చినా, ఏ ఆర్గ్యుమెంట్ వచ్చినా సరే ఇమ్మీడియట్గా దాన్ని కాంగ్రెస్ ముద్రతో ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఎవరు ఊహించలేనిది ఇది. ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీని సంప్రదాయ రాజకీయాలను కొనసాగిస్తున్న, పాత వాసనలు ఉన్న, గతకాలపు దాన్ని కొనసాగిస్తున్న పార్టీగా కాంగ్రెస్కు ముద్ర ఉన్నది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ముద్రను తలకిందు చేసింది కాంగ్రెస్ పార్టీ. తలకిందులు చేసి సోషల్ మీడియాను బహుశా కాంగ్రెస్ పార్టీ వాడినంత నిపుణతతో, అంత షార్ప్గా మరే పార్టీ వాడలేదు. బహుశా ఈ కొత్త వ్యవస్థ నిర్మాణం చేసుకోవడము, కమ్యూనికేషన్ టెక్నాలజీ తనకు అనుకూలంగా మార్చుకునే వ్యవస్థను నిర్మించుకోవడము, వ్యూహకర్తల అండదండలు సంపూర్ణంగా సమకూర్చుకోవడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమైనవి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ అన్నింటిని ఉపయోగించుకొని బలమైన ముద్రను కాంగ్రెస్ పార్టీ వేయబోతున్నది. సోనియా గాంధీ గెలుపు ద్వారా, సోనియా గాంధీ ఇక్కడ పోటీ గెలిపించుకోవడం ద్వారా దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీని బలపరుచుకునే ప్రయత్నము, నిలబెట్టుకునే ప్రయత్నము బలంగా చేస్తున్నట్టు మనకు అర్థమవుతూ ఉన్నది.